జనరల్ గా ఎవరు లేరు. మాట్లాడేటోళ్ళు ఎవరు అరే బ్రదర్, నేనే నా అంత మించిన ప్రతిపక్షం ఎవరు ఉన్నారు బ్రదర్? జనరల్ గా అంటున్నా. ఇప్పుడు ఎవరు లేరు. ప్రతిపక్ష పార్టీ నుంచి కూడా ఏం రాలేదు. ఎవ్వరు లేరు బ్రదర్. ప్రతిపక్షము ఒళ్ళు అలవద్దు. అదో సినిమాల ఇంకటే డాన్స్ ఏమంటారు, ఒళ్ళు అలవకుంటా భూమి కదలకుంటా అదలకుంటా 2 స్టెప్ల అవి తప్ప ఏం చేయరు. బీఆర్ఎస్ తో ఏం కాదు. చూస్తున్నా లగచర్ల విషయంలో అంత ఇష్యూ చేసిరు కదా, కనీసం మరి నడిపించిండ్రు అంటే ఎన్హెచ్ఆర్సీ వచ్చినప్పుడైనా ఉండాలి కదా. అది అట్లా నడిపిండ్రు. ఇప్పుడు ఇది ఎంత పెద్ద ఇష్యూ అది. లగిచెర్ల నేను మాట్లాడినా. అవును, లగిచెర్ల కూడా నేను మాట్లాడినా. వాళ్ళ ముందు తీసుకొని వచ్చిన తిరుపతి రెడ్డి కథ చెప్పిన, మిస్టర్ రెవెన్యూ మంత్రి గారిని కథ చెప్పిన. రెవెన్యూ మంత్రి ఎట్లా తయారైందంటే ఈ అనుమూల అంటే రేవంత్ రెడ్డి టీడీపీకి వచ్చిన బ్యాచ్ ₹5 అన్నం తప్ప ఇక అన్నిటి మీద పడుతుండ్రు అబ్బా. ఇక ఎవడన్నా ఫంక్షన్ పిలిచిన అనుకో కార్యకర్త 50 మందితో పోతారు, మన ఫంక్షన్ చిందా చిదరం చేస్తారు. అట్లా తెగిడి చేసింది. ఇక ఏడ దొరికితే అలా తినాలి. ఇక ఈ రోజు ప్రతిపక్షం వీక్ అయిపోయింది. ఇవాళ ఒరిజినల్ ప్రతిపక్షం నిన్నటికెళ్ళి మనకు మించి నన్ను ఒక 100 మంది ఆడ కలిసొచ్చు, ఇంక్లూడింగ్ పోలీస్ గిలీస్ రెవెన్యూ అందరూ. అర్థమైందా? వాళ్ళ ఇష్యూస్ చెప్పుకున్నారు, సమస్యలు పోలీసు వాళ్ళ సమస్యలు కూడా చెప్పుకున్నారు, హోంగార్డ్ల సమస్యలు చెప్పుకున్నారు, రెవెన్యూ సమస్యలు చెప్పుకున్నారు. ఎవరి వాళ్ళు అందరూ